ఈ వీక్ రీక్యాప్ చూడండి. 5 వీడియోస్, 8 షార్ట్స్. ఎవ్రీ వీక్ చూపిస్తాను కదా! కంపల్సరీ చూసే వాళ్ళకి తెలుస్తది. 8.8K పీపుల్ చూసారు టోటల్. అంటే సబ్స్క్రైబర్లు కూడా కనిపిస్తారు. వాళ్ళవి చూపించట్లేదు ఎందుకులే అనేసి. ఈ వీడియోలు ఫేమస్ అయినటివన్నమాట. 27 షేర్లు చేశారు. చాలా హ్యాపీ. షేర్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. ఇంకా నాకు ఇలా ఇస్తారు, లెట్స్ ప్లే ఏ గేమ్ అని. అలా నేను టిక్ చేస్తే అది ఇది చూడండి, అన్నం పెడితే కుక్కర్లో నుండి పాలు వచ్చినట్టు వచ్చింది. ఎప్పుడు గంజి వారుస్తాను కదా, ఇంక ఇడ్లీ చేసిన రోజు ఏం చేశానంటే ఓపిక లేదు, రాత్రి అన్నం పెట్టి గోంగూర పచ్చడి పండగ ముందు రోజు చేశాను. ఆ పచ్చడితో తిందామని. అందుకే నాకు కుక్కర్లో అన్నం నచ్చదండి. ఎప్పుడు అలా రాదు, కుక్కర్లో పెడితే అట్లా వస్తుంది. ఇవన్నీ పండగ గిన్నెలు డిష్ వాషర్లో దోమినాను. అంటే పండగైన మరుసటి రోజు మధ్యాహ్నం నేను డిష్ వాషర్లో పెట్టినాను. ఇంకా మళ్ళీ ఆ నెక్స్ట్ డే తీసినాను. అంటే పని మనిషి ఉంటే మనకు అలా అవ్వదు కదా. ఎప్పుడు మీకు ఊరిస్తున్నాను డిష్ వాషర్ అని అనుకోకండి, నాకేముంది అని. ఇది అందరికీ యూజ్ అవ్వాలని చెప్తున్నాను. ఏదైనా ఫస్ట్ కొన్న వాళ్ళను ఎగతాళి చేసుకుంటారు, తర్వాత అదే రూట్కి వెళ్తారు అందరూ. వాషింగ్ మిషన్లు అప్పట్లో లేవు, కానీ తర్వాత వాషింగ్ మిషన్ అనేది కామన్. అలాగే డిష్ వాషర్ కూడా ఫ్యూచర్లో కామన్ అయిపోతుంది. అందరు కొన్న తర్వాత కొనడం కంటే అందరికంటే ముందు కొన్నామనుకోండి, హ్యాపీనెస్సే వేరు. జనాలు కూడా అబ్బో వీళ్ళ ఇంట్లో అప్పట్లోనే ఉంది అని అనుకుంటారు. ఇది విరిగిపోయింది పడేద్దాం అనుకున్నా, దాన్ని అతికిస్తే బాగుండదు, మళ్ళీ క్లీన్ చేసినప్పుడు పోతే. నాకు నచ్చదు అతుకులు, అలాగే వాడుకోవచ్చు కానీ అతుకులు నచ్చదు. అందుకని ఈ సీసాలోకి ఇది పెట్టేసా. కాచి తీసిన నూనెకు లేదా రోటీస్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది కదా, ఆయిల్ కొంచెం అప్లై చేయండి. ఇందులోకి ఇది సెట్ చేసా. ఏదో ఒక దాంట్లో క్వాంటిటీని బట్టి నేను కాచి తీసిన నూనె నాకు ఎక్కువ ఉండదండి. మీకు ఎన్నోసార్లు చెప్పాను, కాచి తీసే నూనె తక్కువ పెట్టుకోండి. అదే ఏఎంసీ వాళ్ళు చెప్తారు క్యాన్సర్ వస్తుంది రెండోసారి వాడితే అని. బట్ ఏఎంసీలో చేస్తే మాత్రం రెండోసారి వాడొచ్చు అంటారు. ఈ అద్దాలు చూడండి సరిగా సెట్ అవ్వలేదు, భూతద్దంలో చూసినట్టు ఉంటున్నాయి. పైకి పెట్టుకోవాలంట, పైకి పెట్టుకున్న మొబైల్ చూస్తుంటే కళ్ళు పోతున్నాయి. వాడు అంగా ట్రై చేయంటున్నాడు, సెట్ చేసి ఇస్తానన్నాడు. ఈ అద్దాలు ముందు రోజు పోయి తెచ్చుకొని వచ్చేటప్పుడు లిఫ్ట్లో ఏమైంది, వాకింగ్ చేస్తూ చెప్తున్నాను. మాకు ఇక్కడ పావురాలు లేదండి, గింజలు ఎక్కువ వేసేస్తారు. వీళ్ళకే భక్తి, అసలు పావురాలు మంచిది కాదని చెప్తున్నా కానీ ఎక్కడ పడితే అక్కడ గింజలు వేస్తారు. సో కాకులు ఉండవు కానీ పావురాలు వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయని అందరూ చెప్తున్నా కానీ ఎవ్వరు వినటం లేదు. తెలుసుకొని మీరు కూడా దయచేసి ఏ దాన్నైనా పోషించండి, కానీ పావురాలను మాత్రం పోషించకండి. చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అందరికీ తెలిసిన విషయమే, కానీ నేను అంత డీటెయిల్గా చెప్పలేను, మీరు గూగుల్ చేసి చూసుకోండి. ఇంట్లో నేను ఒకటే చెప్తున్నాను, పెద్దలు పిల్లలందరూ కూర్చొని డిస్కస్ చేసుకోండి. ఏ బాధ ఉన్నా కానీ ఒకరికొకరు సపోర్ట్ ఉన్నామని అనిపిస్తే ఎవ్వరు ఏ అగాత్యాలు చేసుకోరు. ఈ మధ్య ఎక్కువైపోయినాయి, అందుకని చెప్తున్నాను. డీటెయిల్ చెప్పలేను, అర్థం చేసుకుంటారని చెప్తున్నా.